యాడికి శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి భూముల అక్రమ కట్టడాలను కూల్చివేత మొదలుపెట్టిన జెసి ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండల కేంద్రంలో శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానున్న సందర్భంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు అవసరమైన డబ్బును సేకరించే క్రమంలో ఆ స్వామివారి భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తానంటూ గత కొన్ని రోజుల క్రితం నుంచి కబ్జాదారులకు చెబుతూ వచ్చారు. స్వతహాగా ఖాళీ చేసుకోండి, లేకపోతే కూల్చివేస్తానంటూ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తూర్పు దిక్కున ఉన్న భోగేశ్వర స్వామి శివాలయం పూర్వం నుంచి అక్కడే ఆలయం ఉండగా ఆలయానికి పడమర దిక్కు అక్రమ కట్టడాలను సోమవారం కూల్చివేత మొదలుపెట్టారు. జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను పూర్తిగా తీసివేసి ఆలయం కనిపించేలాగా చేశారు. మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి పండుగను భోగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చేశారు. మరొక పక్క భోగేశ్వర శివాలయం, అభయ ఆంజనేయ స్వామి ఆలయం యాడికి వచ్చే తేరు మీద కాడ నిలబడి చూస్తే ఎంతో బాగా కనిపించేవని, భక్తుల రాకపోకలు శివాలయంలో బాగా ఉండేవని అన్నారు. అయితే శివాలయం దక్షిణ దిక్కున ఉన్న మార్కండేయ స్వామి ఆలయాన్ని పూర్తిగా శివాలయం కనబడకుండా అడ్డంగా నిర్మించడంతో దక్షిణ దిక్కున శివాలయంకు వెళ్లే దారి 4 అడుగులు ఉండడంతో బాధాకరమని ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే మార్కండేయ స్వామి కూడా శివుని భక్తుడే కావడంతో ఆయన గుడిని మాత్రమే ఉన్నిచ్చి అక్రమంగా కట్టిన కాంప్లెక్స్ను కూల్చివేస్తానంటూ ఎవరి పర్మిషన్తో కట్టారు అంటూ ఆలయ కమిటీ వారిని పిలిపించాలంటూ స్థానికులకు చెప్పగా మార్కండేయ స్వామి ఆలయ కమిటీ వారు ప్రస్తుతం రాలేమని, ఆరోగ్యం బాగలేదని చెప్పగా వారి ఇంటి వద్దకే వెళ్దాం పదండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీంతో స్థానికులు కొందరు వారికి నచ్చజెప్పి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్దకు మార్కండేయ స్వామి ఆలయ కమిటీని పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశంలో మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఆధారాలు, పర్మిషన్ లేవని కమిటీ వారు కూడా అన్నారు. దీంతో ప్రస్తుతం మార్కండేయ స్వామి కాంప్లెక్స్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఎంత బాడిగలు నెలకు వస్తున్నాయి అని జేసీ ప్రభాకర్ రెడ్డి మార్కండేయ స్వామి ఆలయ కమిటీ వారిని వివరణ అడిగారు. ఆలయ కమిటీ సభ్యులు 45,000 వస్తుందని తెలిపారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి సమాచారం సేకరిస్తే మార్కండేయ స్వామి ఆలయం చుట్టూ ఉన్న కాంప్లెక్స్లో 21 షాపులు బాడుగకు ఇవ్వగా ఒక నెలకు 60,000 రూపాయల ఆదాయం వస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలుసు. కానీ ఆలయ కమిటీ వారు చెప్పిన మాటలను ఏకీభవించారు. ఏది ఏమైనా మీరు నాకు శత్రువులు కాదు. మీరు కట్టిన ఆలయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూమిలో ముఖ్యంగా శివాలయం ముందు అడ్డుగా కట్టడం సరైన పద్ధతి కాదని, అయినప్పటికీ శివుని భక్తుడే మార్కండేయ స్వామి కాబట్టి ఆయన ఆలయాన్ని ఉంచి కాంప్లెక్స్కు నువ్వు కూల్చివేస్తానంటూ కమిటీకి తెలిపారు. చెన్నకేశవ స్వామి స్థలంలో ఆలయం కట్టి ఆలయం చుట్టూ కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్కి నెలకు 50,000 రూపాయలు ఆదాయం తీసుకున్నట్లనే మరి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. మరి మీరు ఎంత ఇస్తున్నారని వారిని గట్టిగా ప్రశ్నించారు. అయితే మార్కండేయ స్వామి ఆలయ కమిటీ నుండి ఎటువంటి సమాధానం లేదు. అయితే మార్కండేయ స్వామి కమిటీ వారు సమావేశమై చెన్నకేశవ స్వామికి ఏమి సమాధానం చెప్తారంటూ తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత మార్కండేయ స్వామి కమిటీ వారు దీనికి సమాధానం చెప్పాలని ఆలయ కమిటీకి సమయం ఇచ్చారు. అనంతరం ప్రస్తుతం చెన్నకేశవ స్వామి భూమిలో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ఆ రూముల్లో బాడుగకు ఉన్నవారు ఇస్తున్న బాడుగలు ఒక నెలకు అందరికీ తెలుసు. దాదాపుగా 4 లక్షల రూపాయలు వస్తున్నట్లు సమాచారం. అయితే నిజాలు తెలుసుకుంటే 5 లక్షల పైబడి నెలవారీ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్వామికి నిజాయితీగా నెలవారీ ఆదాయాన్ని తీసుకువస్తా, ఎవరిని వదిలిపెట్టను అని అన్నారు. మరి ఈ విధంగా శ్రీ చెన్నకేశవ స్వామి భూమిలో షాపులు కట్టుకొని బాడుగలు లక్షలు నెలవారీగా తీసుకుంటూ ఉండగా స్వామి బ్రహ్మోత్సవాలకు మాత్రం బిచ్చమడుక్కోవాల్సిన పరిస్థితి స్వామికి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇక నుంచి స్వామిని అడుక్కునేలాగా చెయ్యను అంటూ తెలిపారు. ఇక ఎవరినైనా అక్రమ కట్టడాలను తమ వంతు తాము తొలగించుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు, మాజీ ఎంపీపీ రంగయ్య, యాడికి మండల కన్వీనర్ దడియాల ఆది, యాడికి పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ వెలగండ్ల ఆదినారాయణ, మాజీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, నారాయణస్వామి, శివాలయం ఆలయ అర్చకులు దినేష్ శివాలయం కనిపించేలాగా అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో శివాలయ గోపురాలను, ఆలయాన్ని నీటితో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. నమస్కారం. యాడికి ప్రజలకు ఈరోజు ఊరికి చూసాం
ఈ దేవాలయం ఏమి మార్కండేయ దేవాలయం కాడి నుంచి కొన్ని రూములే చూసిన 38 రూములు అన్ని బాడీకి ఉన్నాయి. బాడీలకి నెలకు 3,32,000 వస్తుంది. ఎంత? 3,32,000 ఒక్క నెలకి. అంటే సంవత్సరానికి 40 లక్షలు. ఆ ఓనర్ ఎవరో వేరే, బాడిగ వాళ్ళే ఇన్ని లక్షలు ఇస్తా అంటే దేవుడు ఎన్ని రోజులని ఇలా ఉంటాడు? అందుకోసం మొత్తం ఆక్యుపై చేసుకుంటా అది దేవస్థానం. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్వామి పేరుతో ఉన్నాయి. మీకేమైనా రికార్డ్స్ ఉంటే, ఆ ఓనర్లకు ఎవరికైనా రికార్డ్స్ ఉంటే మొత్తం అందరూ ఈఓ అడ్డి గారికి ఇవ్వాలా. పండగ లోపలే మీ దగ్గర ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో దయచేసి ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయండి. దాని తర్వాత మేము కూడా మళ్ళీ అన్నీ చూస్తాం ఎలా ఉంది ఏమని. దాని తర్వాత మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకుంటాం. ఇప్పుడే వాళ్ళు వచ్చారు, దేవస్థానం వాళ్ళు బాగా వచ్చారు. వాళ్ళకి దగ్గర 50,000 నెల వస్తుంది. కానీ ఆడ ఒక గుడి ఉంది, ఆలోచించాల్సి వస్తుంది మనకి. అందుకని దయచేసి యాడికి ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, ఎవరి మీద కక్ష లేదు, ఏమీ లేదు. దేవుణ్ణి ప్రతిసారి రోడ్లో వచ్చి అడుక్కోకుండా కనీసం స్వామి గారు తన లెక్కతో తన డబ్బుతో ఉత్సవం చేసుకోవాలని మాకు కోరుకుంది. మీకు తెలుసో అశ్వత్థం పై చూడుకోండి, లేకపోతే రండి తాడిపత్రికి రండి. ఒకప్పుడు ఇదే పరిస్థితే, ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతాను. నాకు యాడికి కూడా తాడిపత్రిలో ఒక భాగం మాకి. దీన్ని ఖచ్చితంగా బాగు చేస్తాం. అవతల ఎవరు బాధపడినా మాకు లేదు, స్వామి సంతోషపడాలి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.